హాయ్ అండి. వెల్కమ్ టు ద హోమ్ మేడ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికల్లా చికెన్ లెగ్స్ ద్వారా సూప్ అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాము. అలాగే కోడి కాళ్ళ పులుసు అని కూడా పిలుస్తారు. తర్వాత దీన్ని చికెన్ ఫీట్ సూప్ అని కూడా, చికెన్ పాయ అని కూడా పిలుస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఓకేనా. ఈ రెసిపీ అనేది ఎలా చేయాలనేది చూద్దాము. ఇక్కడ వాటర్ అనేది నేను తీసుకొని కొంచెం బాయిల్ చేసి ఈ లెగ్స్ అన్నీ మొత్తం కూడా దానిలో వేసుకోవడం జరుగుతుంది. వేసుకున్న తర్వాత వాటర్ అనేది బాయిల్ అవ్వటం ఆపేసి దీనిలో కొంచెం పసుపు అనేది యాడ్ చేసి మొత్తం కూడా కలిపేసి ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరే కళాయి తీసుకొని ఆ కళాయిలోని కొంచెం ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం దీనిలోకి కొంచెం జీలకర్ర, తర్వాత చెక్క, తర్వాత యాలకులు, లవంగాయలు, తర్వాత మిరియాలు 2, పచ్చిమిరపకాయలు 2, తర్వాత ఈ ఉల్లిపాయలు అనేది ఒక 4 ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసి తీసుకోవాలండి. ఇలా కట్ చేసి తీసుకున్నటువంటి ఉల్లిపాయలన్నీ కూడా తీసుకొని చక్కగా ఫ్రై చేసుకొని వేపుకోవాలి. నిదానంగా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాల్సి ఉంటుంది. ఈ చికెన్ లెగ్స్ అనేవి చక్కగా జలుబు చేసిన వాళ్ళకైతే బాగా పనిచేస్తుందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా ఇట్లా ఉల్లిపాయలన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడానికి నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలోకి పసుపు, 2 స్పూన్ల కారం యాడ్ చేశాను. మొత్తం కూడా కలిపేసాను. ఇట్లా కలుపుకొని కొంచెం ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉడికేంతవరకు కూడా ఉడికించుకొని పసుపు కారం అనేది ఉడికిన తర్వాత ఈ చికెన్ లెగ్స్ అనేవి నేను ముందుగానే బాయిల్ చేసిన వాటర్లో పెట్టుకున్నాం కదా, అవి దీనిలోకి యాడ్ చేసి మొత్తం కూడా కలిపేసి మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత దానిలోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్టు, తర్వాత టమాటాలు అనేవి 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని కట్ చేసి మొత్తం కూడా వేసి కలుపుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సూప్ మనకి ఎంత కావాలో అంత వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. సూప్ తక్కువ కావాలి అనుకుంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సూప్ అనేది దగ్గర పడింది కదా, చాలా బాగుంది. ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలోకి ధనియా పౌడర్ అనేది, తర్వాత గరం మసాలా పౌడరు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని తర్వాత కస్తూరి మేతి అనేది వేస్తే సూప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కస్తూరి మేతి యాడ్ చేశాను. మొత్తం కూడా కలిపేసి కొంచెం అట్లా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొంచెం హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. సూప్ అనేది రెడీ అయిపోతూ ఉంటుంది. చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.